18 ఏళ్లకు హత్య. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ నేర చరిత్ర. ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ మాఫియా డాన్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ల కాల్చివేత గురించే చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 15వ తేదీన ఉత్తరప్రదేశ్లో 3 నిందితుల చేతిలో అతిక్ అహ్మద్తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అతిక్ అహ్మద్ ఎవరు, ఆయన నేర ప్రస్తావన ఏంటి అనే చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో తిరుగులేని వ్యక్తిగా చలామణి అయ్యాడు అతిక్ అహ్మద్. అక్కడ తన మాటంటే శాసనం, కాదన్న వారిని హతమార్చడమే అతిక్ స్టైల్. అందుకే ప్రయాగ్రాజ్లో అతిక్ ఓ నియంతలా ఎదిగాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతిక్ మరిన్ని దారుణాలకు పాల్పడ్డాడు. ఉమేష్ పాల్ హత్య కేసు మొత్తం కుట్రను జైల్లో ఉండగానే రచించాడు. అతిక్ సూచనల మేరకే ఉమేష్ పాల్పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఆదిత్య యోగి ప్రభుత్వం ఏర్పడ్డాక అతిక్ ఆటలు సాగలేదు. నిత్యం భయపడుతూ కాలం వెళ్లదీశాడు. ఎక్కడ ఎన్కౌంటర్ అవుతానో అని యూపీ నుంచి పారిపోయాడు. నియంతలా బతికిన వ్యక్తి ఏప్రిల్ 15వ తేదీ దారుణ హత్యకు గురయ్యారు. 18 ఏళ్లకే హత్య. యూపీలోని అలహాబాద్లో 1962లో అతిక్ అహ్మద్ జన్మించాడు. అతని తండ్రి బ్రతుకు తెరువు కోసం టాంగా నడిపేవాడు. డబ్బు మీద వ్యామోహంతో చిన్నతనం నుంచి అతిక్ చెడుదారి వైపు వెళ్ళాడు. దొంగతనాలకు పాల్పడ్డాడు. తప్పుడు మార్గంలో వసూళ్లకు దిగాడు. కేవలం 18 ఏండ్ల వయసులోనే అతిక్ హత్య చేశాడనే ఆరోపణలున్నాయి. అలహాబాద్ పాత బస్తీలో చాంద్ బాబా డాన్గా వ్యవహరించాడు. ఈ సమయంలో ప్రజలు చాంద్ బాబా భయాన్ని వీడాలని పోలీసులు, నాయకులు కోరేవారు. అదే సమయంలో అతిక్ అహ్మద్కు పోలీసులు, రాజకీయ నాయకులు అండ దొరికింది. ఆ తర్వాత అతిక్ అలహాబాద్లో భూ కబ్జా సిండికేట్కు డాన్గా ఎదిగాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలా కేసుల్లో ఆధారాలు లేకపోవడం, బాధితులు అతిక్ అహ్మద్ భయానికి ఫిర్యాదు చేయకపోవడంతో అతిక్ మరింత రెచ్చిపోయాడు. అతిక్ కోసం కౌంట్ డౌన్. 1995 జూన్లో లక్నోలోని గెస్ట్ హౌస్లో మాయావతిపై దాడి చేసిన ఘటనలో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ కేసులో మాయావతి పలువురు నిందితులను క్షమించిన అతిక్ అహ్మద్ను విడిచిపెట్టలేదు. మాయావతి అధికారంలోకి వచ్చాక అతిక్ అహ్మద్పై చట్టపరంగా చర్యలు తీసుకుంది. అతని ఆస్తులను ధ్వంసం చేసింది. మాయావతి ప్రభుత్వం అతిక్ కార్యాలయాన్ని కూల్చివేసింది. అతని ఆస్తులు జప్తు చేసింది. ఆ తర్వాత అతిక్ను జైలుకు పంపింది. ప్రయాగ్రాజ్లో అతిక్ను పూర్తిగా నాశనం చేసింది. అతిక్ 27 ఏండ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తొలిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. అలహాబాద్ పశ్చిమ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉండగానే అతిక్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు అష్రఫ్ను ఎస్పీ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ బహుజన సమాజ్ పార్టీ రాజ్పాల్ను తమ అభ్యర్థిగా పోటీ చేయించింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజ్పాల్ అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ను ఓడించాడు. రాజ్పాల్ హత్య. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అష్రఫ్ ఓటమి పాలవడంతో అతిక్ అహ్మద్ శిబిరంలో కలకలం రేగింది. కొద్ది రోజుల తర్వాత ఎమ్మెల్యే రాజ్పాల్ 2005 జనవరి 25న హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాజ్పాల్తో పాటు దేవిపాల్, సందీప్ యాదవ్ అనే 2 వ్యక్తులు కూడా చనిపోయారు. మరో 2 గాయపడ్డారు. ఈ సంచలన హత్య యూపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత రాజ్పాల్ భార్య పూజాపాల్ మన్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యపై విచారణ అనంతరం అతిక్ అహ్మద్, అతని సోదరుడు సహా 11 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తుపై రాజ్పాల్ కుటుంబం సంతృప్తి చెందకపోవడంతో సిబిసిఐడికి అప్పగించింది. ఈ హత్య కేసులో బలమైన సాక్ష్యాలు దొరకడంతో అతిక్ పతనం ప్రారంభమైంది. 2009లో 5 నిందితులపై సిబిసిఐడి అనుబంధ ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. కానీ రాజ్పాల్ కుటుంబం విసుగు చెంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. 20,
ఆగస్టు 2019 నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్పాల్ హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. 3 ఏళ్ల విచారణ తర్వాత నిందితులపై సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. విచారణ సందర్భంగా సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కవితా మిశ్రా 6 నిందితులపై అభియోగాలు మోపారు. ఈ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే అష్రఫ్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు సహా మరికొందరు పాల్గొన్నారని, నిందితులందరిపై హత్యకు కుట్ర, హత్యాయత్నం వంటి అభియోగాలు మోపారు. 2006లో సాక్షి అయిన ఉమేష్ పాల్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. దీంతో ఈ కేసులో అతిక్కు జీవిత ఖైదు పడింది. ఇక అతిక్ అహ్మద్ కేసులో బిగ్ ట్విస్ట్, తెరపైకి సీక్రెట్ లెటర్. అతిక్ అహ్మద్ హత్య కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతిక్ అహ్మద్ రాసినట్లు చెబుతున్న ఓ రహస్య లేఖను అతని న్యాయవాది సోమవారం బయటపెట్టారు. అతిక్ అహ్మద్ హత్యకు సరిగ్గా 2 వారాల ముందు భారత సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తనను ఎవరైనా హత్య చేస్తే ఆ లేఖను సుప్రీంకోర్టుకు అందజేయాలని అతిక్ కోరినట్లుగా అతని లాయర్ వెల్లడించారు. అందుకే దాన్ని అపెక్స్ కోర్టుకు సమర్పించినట్లుగా స్పష్టం చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లను శనివారం రాత్రి ప్రయాగ్రాజ్లో 3 వ్యక్తులు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. ఉమేష్ పాల్ హత్య కేసుకు సంబంధించి కోర్టు విచారణ కోసం గుజరాత్లోని సబర్మతి జైలు నుంచి ప్రయాగ్రాజ్కు తీసుకొచ్చిన సమయంలో పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడే వారిని కాల్చి చంపారు. ఈ మర్డర్ ఉత్తరప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యకు ముందు మార్చి 26న గుజరాత్లోని సబర్మతి జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో అతిక్ అహ్మద్ విలేకరులతో మాట్లాడారు. అప్పుడు తాను ఎన్కౌంటర్లో చనిపోతాననే భయాన్ని వ్యక్తం చేశారు. కోర్టు విచారణ కోసం తనను ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లొద్దని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ను కూడా దాఖలు చేశారు. తనను ఫేక్ ఎన్కౌంటర్లో చంపేస్తారని భయాందోళన వ్యక్తం చేశారు. అన్నట్లే ఆయన్ను పబ్లిక్గా కాల్చి చంపారు. అయితే తాజాగా బయటకు వచ్చిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. జైల్లో కొందరు పోలీసులు అధికారులు తనను బెదిరించారని అతిక్ నాతో చెప్పాడు. ఓ అధికారి అతన్ని చంపుతానని బెదిరించాడు. అన్ని వివరాలు లేఖలో ఉన్నాయి అని అతిక్ లాయర్ వివరించారు. అయితే అతిక్ ఆ లేఖ ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, చంపుతారని తనకు ముందే తెలుసా, సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ఎందుకు చెప్పాడు అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.